ఆ! జనార్దనా? జనార్దబ్బా. కాదన్నా ఇది మీరు చాలా బాగానే గౌరవిస్తుర్రు ఫోన్లలో మాట్లాడి. ఓకే. ఇప్పుడు కోకపేటలో అమ్మ బూతులు తిడుతుర్రు. అవును. ప్లస్ నార్సింగ్ పిఎస్లో 15వ తారీఖు వచ్చి కేసు పెడుతుర్రు. ఆ, ఆ, ఓకే. పెట్టిరా? చెప్పమ్మా, నువ్వు చెప్పు. పెట్టిరా అంటున్నా. నువ్వు చెప్పు, నాకు నేను చెప్తా. నువ్వు చెప్పినాక మొత్తం పెడుతుర్రు. నేను చెప్తా. పెడుతుర్రు. ఉమ్, ఉమ్, మళ్ళా గౌరవంతో ఇప్పుడు మాట్లాడుతుంటారు. ఉమ్, ఉమ్. ఒకవైపు కొందరికి ఫోన్ చేసి ఆయనను కాళ్ళు ఇరగొడతాం, వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టు ఒకవైపు. వాస్తవంగా వాస్తవంగా ఆ రోజు అంతే కోపంలో వచ్చినట్టు. ఉమ్, కానీ ఒక కులం ఎందుకు అంటే ఇది నేను దానికి బిఫోర్ మనం 3 సార్లు మాట్లాడినాం ఉమ్, కోకాపేట సబ్జెక్ట్ లా. ఉమ్, వద్దు భయ్య, ఈ కులంలో పెట్టకు, ఏదున్నా సంఘంలో పెట్టు, సోషల్ మీడియా వద్దు, మనం కురుమోళ్ళము అని 3 సార్లు మాట్లాడినా, గుర్తుందిగా నీకు? మరి మన మన తర్వాత జాతికి నువ్వేం సంబంధించిన చేసినావు తెలుసా? మన జాతికి సంబంధించినది పోయి. నువ్వు అడిగినావు కదా, నేను చెప్పినాక చెప్పు. ఉమ్, అయితే నువ్వు మళ్ళా పెట్టినందుకు ఎవరే గాని కులాన్ని మొట్టగొడితే బాగుండదు అనే కోపంలో, నేను ఆవేశంలో, నా జీవితంలో ఎవరిని అరే అనను నేను, నా నోటితో భయ్యా తప్ప. ఉమ్, నిన్ను కాదు, చిన్న పిల్లని కూడా ఏం భయ్యా అంట. నువ్వు నా గురించి అరుసుకో. ఉమ్, అయితే నా స్టైలు, నా నేచరు, నా పద్ధతి అదన్నట్టు. కులం కోసం నీకు నాకు జాతి దుష్మని లేదు. నా ల్యాండ్ ఎకరాల ల్యాండ్ నువ్వేం దొంగిలించుకొని పోలే, నీదేం మనం పగోళం కాదు, పాలోలం కాదు. నా వర్షన్ ఎప్పుడు ఇంతే ఉంటది. అయితే ఆ 3 సార్లు చెప్పిన తర్వాత నువ్వేం చేసినావు? పోస్టులు చేసినావు. ఆ రోజు కూడా నీకు చారాన మందం పైసా సేవ ఉందా ఇక్కడ చెప్పు, నువ్వెవరు, నీకు ఏం సంబంధం ఇడా అని అడిగిన దిగినాక. అవునా? నువ్వు తప్పేం చేస్తున్నావు అంటే, నువ్వేం చేస్తావు? వీడియో చేస్తావు నువ్వు. వీడియో ఎట్లా చేస్తావు బాయ్? ఎవరి కోసం వీడియో చేస్తున్నావు బాయ్? షోపటప్ చేయడానికి వచ్చినావు ఆ రోజు? నువ్వు వీడియో చేసి ఎట్లా రెచ్చగొడతావు చెప్పు నాకు? దొంగల మధ్యలో మన కులపోల మధ్యలో నువ్వు. ఇప్పుడు దొడ్డి చంద్రం ఎందుకు వచ్చిందని ఆయనను ప్రశ్నిస్తున్నారు కదా. నువ్వెట్లా వస్తావు బాయ్? నీకేం తక్కువైంది అన్న. నువ్వెందుకు వచ్చినావు బాయ్? నీకేం తక్కువ? ప్రతి వేదిక మీద ఆయనకు ఉన్న గౌరవమే ఉంది. చైర్మన్ అయినప్పుడు మీరు దుకాణం ఏంటో పక్కన పెట్టుకోరు ఎవరు, ఇంకో దొడ్డి కొమరే మన్మడ్ అని చెప్పి ఈయన ఇక్కడ వచ్చిండు, ఈయనకు మనం గౌరవించుకున్నాము. ఆయన మన్మన్ పేరు మీదనే, ఆయన తాత పేరు మీదనే భవనం తీసుకుంటే ఇన్ని చేస్తుండగా నీకేం తక్కువైంది బాయ్? నీకేమన్నా లోడ్ చేసినామా అని చంద్రం అడిగింది. అదే అడుగుతున్నప్పుడే ఆ మాటలల్లో ధోరణిలోనే తేడా ఉంది, గౌరవించడం లేదు అనే ఒక ఆలోచన జరిగింది. చంద్రం 1% చంద్రం భయ్య అంట. ఆయన మొన్న కొమరేలికి పోతే ఫ్యామిలీతో అన్న జర దర్శనం చెప్పు, నిమ్స్ పోతే అన్న కొద్దిగా నిమ్స్ లో చెప్పు, ఆయనకి ఏదున్నా నాకు చేస్తాడా లేదు అడుగు. ఆ చనువు నాకు ఆయనకు ఉంది కాబట్టి నీకేం తక్కువైంది, నువ్వెందుకు వచ్చింది? అయితే ఆయన గ్రూప్ లో స్టేట్ దాంట్లో తీసుకొని గ్రూప్ లో ఇచ్చిన, ఏదున్నా మంచి చెడ్డలు ఆయన గ్రూప్ లో కూడా అటాచ్ ఉంటాడు యూత్ వింగ్ లో. 2014లో జీవో నంబర్ 9లో దొడ్డి కొమరయ్య మెమోరియల్ భవన్ అని కేసీఆర్ గారు మనకు తెలంగాణ రాగానే ఇచ్చారు. ఆయన కొద్దిగా జీవో ఇచ్చింది ఉంది, జీవో నంబర్ 9. మీరేమో మొన్న దొడ్డి కొమరయ్య భవనం దగ్గర ఏమంటారు అంటే ఎగమలేశం గారే పేరు పెట్టి ఇచ్చారు అని మీరు అంటారు. ఇది కోకపేటది. అరే మరి మేము గది ఇచ్చిన పేరు పెట్టింది కానీ కేసీఆర్ దొడ్డి కొమరయ్యకు మేము ప్రపోజల్ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు లెటర్ ఇచ్చి ఏం పెట్టమంటే అది పెడతారు కాదు. ఆల్రెడీ అఫీషియల్ గా జీవో తెప్పించింది కూడా ఇదే యజ్ఞమల్లేశం అన్న లెటర్ మీద పెట్టి, అదేం గార్డెన్ అది మన ఇబ్రాహీంపట్నం దగ్గర కన్వెన్షన్ కేటీఆర్ ద్వారా హుజురాబాద్ ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ గా పోయి అదే ఎలక్షన్ మీటింగ్ లో ఆయనతో డిక్లేర్ చేయించుకున్నాం. నేను 2014లోనే కేసీఆర్ గారే ఆయనకు ఉద్యమకారుడు కాబట్టి ప్రతి మూలాన ప్రతి దగ్గర ఎవరెవరు ఏ జాతిలో ఎవరు ఏది చేసిరు అనేది ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనకు తెలుసు వాట్ ఈస్ దొడ్డి కొమరయ్య అని. ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చిన తర్వాత సంఘం నుంచి రిక్వెస్ట్ లెటర్ వెళ్తుంది, అది అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది. అది జరిగింది. సరే, అదంతా ఒకవైపు అయితే మీరు ఒకవైపు ఏదైతే గౌరవంతో ఇంకొక వైపు ఒక్క నిమిషం చెప్తున్నా నీకు, యాజ్ ఏ బ్రదర్ లెక్క మంచిగా చెప్తున్నా. లాస్ట్ మళ్ళా ఇది వార్నింగ్ అని అనుకో, యాజ్ ఏ బ్రదర్ గా చెప్తున్నా అనుకో. కులం గురించి నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ రోజుకి ఒకపేటే కాదు, కులం గురించి యాంటీ చేస్తే మాత్రం నా అంత మూర్ఖుడు ఉండడు.
మీరు కులంకు అంటున్నారు సేవ కులం చేయి, కులం నీకు పాదాభి గురించి వందనం కాదు చేస్తా. వ్యతిరేకము, కులం గురించి నేను వ్యతిరేకం నేను కాదు, చెప్పింది కులంలో మంచిగా జరుగుతున్న అరాచకం మీద వ్యతిరేకం. గురునాథ్, నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఏదో చేస్తున్నా అనుకుంటున్నావు, లేకపోతే తోపు అనుకుంటున్నావు, కానీ మంచిగా విను. కులంకి సేవ చేయి, నీకు పాదాభి వందనం చేస్తా. మొన్న కూడా అన్నా మా మంత్రి సుభాష్ భాయ్ కూడా ఉండని, ఎందుకంటే నా కులంకి నేను చిన్న వయసులో నువ్వు ఇప్పుడున్న సేవకులందరిని చూసుకో, కులంలో పనిచేస్తున్న వాళ్ళని. మీరు గతంలో నాతో అందరికన్నా మాట్లాడినప్పుడు underage- మన్సూరాబాద్ తెలుసుకొని చెప్తున్నారు కదా, మన్సూరాబాద్ లో ఎంత మందికి చదువు నేర్పించారు, నాకు తెలియదబ్బా అన్న, నాకు తెలియదబ్బా అన్న. సంఘంలో యూత్ అధ్యక్షుడు కదన్నా 20 సంవత్సరాల నుంచి నువ్వు, నీకు తెలియకపోతే అవును. ఎట్లా? ఇప్పుడు ఏమని? ఎంతమందికి చదువు ఎంతమందికి ఆడ అడ్మిషన్ ఇప్పించారు మన జాగాల, మనకు లీజ్ ఇచ్చిన దాంట్లో ఎంతమందికి గురునాథ్, ఉద్యోగం నీ వయసు కల్పించారు? పోదని చెప్పిన కారణ మందం సేవ చేసి అడిగితే నీకు ప్రతి జవాబిస్తా. నీ సర్వీసెస్ సంఘానికి లేవు, నీకు అడిగే అధికారం లేదు, సంఘంలో అవకాశం నీకు అడిగే హక్కు లేదు. ఇదే పెద్ద మనిషి ఉన్నాడు చెంచైలయ్య గారు, పాషం యాదగిరి గారు, ఇటువంటి కుల వాళ్ళు పెద్దలు అడిగినా ఏం కూడా సమాధానం నడుస్తుందయ్యా? ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక్క మాట అడగమను, మొత్తం లిస్ట్ తీసుకొచ్చి నేను ఒక్క నిమిషం వాళ్ళు అడుగుమాను. పొన్నం ప్రభాకర్ చెప్పింది కదా మినిస్టర్, టిఫిన్ పెట్టి నాకు జరా ఏమని, కంచైలయ్య సార్ ఇంట్లో కూర్చొని మీరు సెటరేట్ చేసుకోండి అని. తప్పు మాట, 28 జూన్ పెట్టిండు, డేట్ ఇచ్చిండు. నేను ఇంత ఎవరికి ఇచ్చిండు? నీకు ఇచ్చిండా? వెళ్ళిన వాళ్ళకు నీకు ఎమ్మెల్యే అంటే గౌరవం లేదా అబ్బాయి? నీకు నువ్వు అంతా మీ నాయన ఏమన్నా ఎంపీ ఉండేనా, మీ నాయన మంత్రి ఉండేనా? నీకు ఒక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉండదు అబ్బాయి? నాయన గీనా అక్కడి వరకు మీకు నాయన ఉన్నాడు, మీకు అమ్మ ఉన్నాడు, నాకు ఉన్నారు, బరాబర్ ఉన్నారు. అందరూ అమ్మాయిల కింద ఎట్లా పుడతాం గానీ. ఇప్పుడు మనము గౌరవించుకొని మాట్లాడుకుంటే గౌరవించుకొని ఉంటది, గౌరవం లేకపోతే గౌరవం ఉండదు. తమ్ముడు విను, నువ్వు ఏడ పుట్టినావు మాకు తెలియదు. నేను అనేది అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏమని కదా ఎవరు నార్సింగ్ పిఎస్ లో ఏమని ఇచ్చారు? అవు మా దొడ్డి కొమరే భవనంకు వచ్చి మా ప్రమేయం లేకుండా, మాకు వితౌట్ ఇంటిమేషన్ లేకుండా మా కులం మీద బురద తలుతుండు అని కంప్లైంట్ ఇచ్చినాము. నేను ఆర్టీఐ మా కులం మీద వీడియోలు తీస్తుండు, పోజులు కొడుతుండు, బిల్డప్లు ఇస్తుండు, మా కులం మీద బురద తలుతుండు, ఓన్లీ వీడియోలకే పరిమితమైండు, కులానికి ఎలాంటి సేవలు లేని వ్యక్తి మాకు సంబంధం లేకుండా వచ్చి మా భవనం దగ్గర న్యూసెన్స్ చేస్తుండు అని చెప్పి మా కుల ప్రతిష్ట కాపాడుకోవడానికి ఎవరెవరు పేర్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరెవరు పేర్లు నీవే నేను ఒక్కనే కదా. మరి ఇప్పుడు ఆర్టీఐ ప్రకారంగా అది బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ లో క్లియర్ గా కుర్మ హాస్టళ్లకు చెందాలనేది ఉంది. మరి మీరు నారాయణ సంస్థకి ఎట్లా లీజు పెడతారు, మీరు ఎట్లా సైన్ చేస్తారు యూత్ అధ్యక్షుడిగా? జాతికి ఎందుకు తాకట్టు పెడతారు? ఏడా సైన్ చేసిరు? మీరు చూపిస్తావా? ఎవరు చూపిస్తా? గోపాల్ రెడ్డిని మాట్లాడిండు. ఏమని? అరుణ్ కుమార్ సైన్ చేసిండనా? ఆ వీడియో మొత్తం వినండి. పని చేయమ్మా, అదే డీజే గోపాల్ రెడ్డి కాన్ఫరెన్స్ తీసుకో, మీరు తీసుకోండి. ఆయన ఖుద్దుగా నీ క్లారిటీ నీకు కావాలి కదమ్మా. సంఘంలో బ్రదర్ గా నీకు ఇస్తా క్లారిటీ. నీకు ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, వీడియో రికార్డింగ్ ఉందంటున్నావు కదా, అవును తీసుకో, నీకు ఇప్పుడే క్లియర్ ఇస్తా పిక్చర్. సంఘంలో మీరు ఉన్నారు, సంఘంలో ఆ రోజు లీజ్ జరిగింది, సంఘంలో మొత్తం ఆ రోజు యాదగిరి గుట్టది ఇచ్చేసిర్రు, ప్రతిదీ చర్చ జరిగింది అనేది ఆయననే మొత్తం చెప్పిండు, ప్రతిదీ కుల్ల చెప్పిండు. నేను సైన్ చేసిన అన్నావు. ఇప్పుడు నేనేమంటున్నా, తుమ్ముకుంటా అరుణ్ కూడా సైన్ చేసిండు అని అన్నాడు ఆయన. నా సైన్ ఉంటే మాట్లాడిపోయమ్మా, నాకు గల్పు నువ్వు కాదన్నా. వీడియో కూడా పంపి నేను వింటా. మన జాతికి సంబంధించినది అటు మన్సూరాబాద్ లో తాకట్టు వేరేలకే, కోకాపేటలో ఇచ్చిన ఉద్దేశానికి తాకట్టే. కుల ద్రోవులు ఎవరు, సంఘ ద్రోవులు ఎవరు, కులానికి వ్యతిరేకం చేస్తున్న వాళ్ళు ఎవరు? గురునాథ సైన్లు పెట్టిన వాళ్ళ ఏంది? మళ్ళీ చెప్పు. కోకాపేట మన్సూరాబాదు కులానికి చెందాల్సింది విద్యాపరంగా, ఉద్యోగపరంగా. అందులో కనీసం మన కుర్మోళ్లకు ఇంకొకటి ఇప్పియాలి. మన జాగాల 3 ఎకరాల 10 గుంటల జాగాలో బోధ ఎడ్యుకేషన్ సొసైటీకి ఏదైతే లీజ్ జరిగిందో అక్కడ 2 ఎకరాలు ఏమన్నా అట్లాంటి నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? అగ్రిమెంట్ జరిగింది, గురునాథ్ ఇట్లా చెప్తే ఇట్లా చేయాలని అట్లాంటివి గురునాథ్ కాదు అది. అగ్రిమెంట్ జరిగేటప్పుడు ఇప్పుడు నారాయణ సంస్థకి ఏదైతే 10% సీట్స్ కుర్మోలకు ఇవ్వాలనేది ఏదైతే జరిగిందో, మన భూమి ఇస్తున్నప్పుడు ఒక కంపెనీకి ఒక ఎకరం రాసిస్తున్నామంటే ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఒక ఉద్యోగం అన్న కల్పిస్తాడు ఆ భూమి ఉన్నవానికి, లేదా లీజు అమౌంట్ అన్న ఇస్తాడు. అట్లా మన్సూరాబాద్ లో ఇప్పటి వరకు ఎంతమంది కుర్మోళ్లకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉపయోగపడ్డది? అదొకటి. అది ఎవరికి
నాకు తెలిసింది నేను చెప్తాను. క్లియర్ గా బీసీ వెల్ఫేర్ లో గైడ్ లైన్స్ లో కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ లైట్ విత్ ద గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చింది, గవర్నమెంట్ కి అథారిటీ. అది తీసుకుపోయి నారాయణ సంస్థకు లీజ్ పెట్టడం వల్ల కుర్మోళ్లకు మోసం చేసి కులద్రోవులు ఎవరు? మంచిగా అడిగినమ్మా, చెప్పండి. ఇక ఇక ఒక్క విషయం కూడా మధ్యలో ఇంటరప్ట్ చేయకు. నీది 1 నిమిషంలో డౌట్ క్లియర్ చేస్తా. మంచి సందేహము, నీకు వచ్చిన సందేహం మంచిదే, నిజాయితీగా ఆర్టీఏలు వేసుకున్నావు, తెచ్చుకున్నావు, మంచి పని చేసావు. బిఫోర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక కోపం వచ్చింది. ఏంటంటే ఆర్టీఐకి ఎందుకు పోయినావు? కులంలో నీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారా? 15 జూన్ నాడు లెటర్ పోయి ఇచ్చినాము సంఘంలో. ఎందుకు ఇచ్చినావు అంటున్నా? కొలపుల నరసింహ గారు ఉన్నారు కదా, ఇదేనండి. సంఘంలో 15 జూన్ నాడు కొలపుల నరసింహులు గారు, రఘు చిగుముల్ల గారు, ఆయన కట్టమల్లేశం గారు, కొండల రాజు గారు సంఘంలో ఉంటే 6 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఆడికి పోయినాం, మాట్లాడినాం. మాకు ఇన్ఫర్మేషన్ గానీ, మెంబర్షిప్ గానీ, బైలాస్ గానీ ఇవన్నీ అడిగినాం. ఏమీ ఇవ్వకుండా పంపించడం జరిగింది. జిల్లాల నాయకులు నేను, కొంగల పాండు, ఎంఏ మహేందర్, పర్వతాలు అండ్ సుభాష్ మంత్రి, శ్రీనివాసు అండ్ ఇంకొకరు ఎవరు వచ్చిండే, టోటల్ 6 మంది 6 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళినాం. వెళ్తే మేము ఏం వెళ్ళినాము, ఒక కుర్మోనిగా 24/7 కానీ మన సంఘంలో మనకు మెంబర్షిప్ ఇస్తారు 100 రూపాయలు కడితే అనేది ఒక ఆలోచనతో పోయినాం. మెంబర్షిప్ అనేది 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుర్మోడు అడిగితే ఇవ్వాలి, అది నైతికంగా బాధ్యత, అది 4 గోడల మధ్యలో చేసుకునేది కాదు అది. కానీ మేము అడిగితే ఇవ్వలే. మేము అడిగిన ఒక లెటర్ రాసి ఇచ్చినాం అక్కడనే, అది కూడా తీసుకొని రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే కూడా ఇయ్యలే. దాని తర్వాత మెయిల్ పెట్టినాం, దానికి రెస్పాండ్ కాలే. దాని తర్వాత సంఘానికే ఆర్టీఐ పెట్టినాం, దానికి రెస్పాండ్ కాలే. సంఘానికే మళ్ళా ఫస్ట్ అఫిలియేటెడ్ అథారిటీ పెట్టినాం, దానికి రెస్పాండ్ కాలే. ఇవేవి కాకపోగా ఇప్పుడు ఇక్కడ అంటే మన ఇంట్లో మనకు మన సంఘం అనేది మన ఇల్లు, ఆ ఇంట్లోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ రాకపోతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే రిజిస్టర్డ్ కానీ ఎక్కడైతే ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకోవడం జరిగింది. పక్కా 100% సమాచారంతో కులంలో జరుగుతున్న అన్యాయాల మీద, మోసాల మీద మాట్లాడడం జరుగుతుంది. నేను కుల ద్రోహిని కాదు, కులంలో పుట్టిన ఒక వ్యక్తిని. కుర్మ కులంలో పుట్టిన కాబట్టి నుదుటి మీద బండారు ఉంటది, ఎప్పటికీ గొంగడు ఉంటది, చేతిలో కడియం ఉంటది. కుర్మంలో పుట్టిన కాబట్టి ఒరిజినల్ కుర్మ నేను. గురునా మీద నుదుట పెట్టుకొని గొంగడేసుకొని ఫోటోలు దిగితే కుర్మలు కాదు, హృదయంలో ఉండాలి. కుర్మ ఫీలింగ్ హృదయంలో ఉండాలి. మన జాతి ఆస్తిని తాకట్టు పెట్టడం. అడిగినావు కదా, నీ జగల వేరోడు ఉంటే ఎట్లా తిరుగుతుంటునో ఏం చేస్తుంటునో తెలుసు. తాకట్లో అనే పదం కూడా నాకు తట్టుకోలేకపోతున్నా. కానీ నీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, ఇచ్చినాక నేను మాట్లాడతా దాని గురించి. ఈ పదం నాకు విన్ని కూడా బాగలేదు, నువ్వు అడిగింది చెప్తాను. ఒక్క నిమిషం. ఏంది కోకాపేట తాకట్టు పెట్టినా క్వశ్చన్? ఓకే. రెండోది మంజూరాబాద్లో ఎంతమందికి వచ్చింది? అవును. ఇప్పటిదాకా సంఘం కోసం అన్నా మేము పేదోళ్ళము, మాకు జరేమన్నా హెల్ప్ చేయండి, ఈ ఎడ్యుకేషన్లో మేము ఇలా చదువుతామని ఎంతమంది వచ్చారో ఆ వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అయింది. ఒక్క ఎగ్జాంపుల్, మాధవి అని వాళ్ళకి ఆమెకు హస్బెండ్ లేడు హైదరాబాద్లోనే. అంటే నువ్వు ప్రాక్టికల్గా పోయి ఆర్టీఐ ఎట్లా చేస్తావు, ఆమె తను ప్రాక్టికల్ పోయి మాట్లాడు, నీలో పర్లే చేస్తుంది, కొలువు చేసుకుంటుంది. భర్త లేడు, చిన్న ఏజ్లో చనిపోయిండు, పిల్లలు ఉన్నారు. ఏది ఎలక్ట్రీషియన్ చేస్తూ ఫంక్షన్ హాల్లో చేస్తున్నప్పుడు చనిపోయిన అదే ఫ్యామిలీ కదా మీరు మాట్లాడేది? తప్పు మాట, తప్పు కాదా? కాదు, అది కాదు. మాధవి అని లేడీ పేరు చెప్తున్నా నీకు. ఆమె నీలో పాపం వాళ్ళు కాదు, వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. అయితే మాధవి అని మహిళా నాయకురాలు, కులంలో అప్పుడప్పుడు చాలా అభిమానంతో టైం ఇస్తుంది. లక్కీగా ఏంటంటే ఆమె ఇప్పుడు నీలోఫర్లో డిఎంఎల్టీ ఏదో సెలెక్ట్ అయింది,
మొన్న ధర్నాలలో కూడా బాగా హెల్త్ మినిస్టర్ దగ్గర పోయింది, ఉమ్, ఫైట్ చేస్తుంది, బాగా యాక్టివ్గా అయింది. ఉమ్, ఆమె పిల్లలకు ఉమ్. 6-7 ఏళ్ల నుంచి ఆ స్కూల్లో 2 పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఓకే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. ఒక ఓకే. ఆడమ్మాయి కదా, ఓకే. ఒక్క సింగిల్ ఎంపీ కట్టకరా నువ్వు, చదివించుకో బిడ్డ నీ పిల్లల్ని అని చెప్పి చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నీకు ఇస్తుంది. ఒక్కటి. ఇంకోటి ఓకే. లేబర్ విషయానికి వచ్చినావు, పని ఎంతమందికి పెట్టిరు? ఉమ్, పని చేస్తాము అని చెప్పి మన దగ్గర స్టెనోగా జాబ్ ఇస్తుంటేనే జాతి గురించి మేలు కొరకు ఏం ఆలోచిస్తున్నావు? జాతిని మొట్టగొడుతున్నావు సోషల్ మీడియాలో పెట్టి అన్ని. ఏం ఇగో ఆలోచించినావు? చక్కగా ఏం మాట్లాడితే ఆలోచించినావు చక్కగా చెప్పు నాకు. నేను మర్యాదగా మాట్లాడుతున్నా, మర్యాదగా నువ్వు లేకపోతే ఎట్లా మాట్లాడుతావు మాట్లాడబ్బా, ప్రతిదానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నా మాట్లాడే కులానికి మాటలల్లో అవమానం వస్తే మాత్రం గలీజ్. నా అంత కిరాక్గాడు ఉండడు. నా కులానికి ఈగ వాళ్ళనియా ఉమ్. రాసి పెట్టుకో ఇది. ఇప్పుడు కులం మీద ఏమన్నా అంటే మాత్రం వాడు అన్రిజిస్టర్డ్ ఎవడన్నా జరగడం నా అంటేనే తండ్రి ఉన్నా వాలినట్టు, ఒప్పుకోను అన్రిజిస్టర్డ్ అంటేనే వాలినట్టు. నేను. ఏమన్నట్టు? అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటేనే దాని మీనింగ్ వేరు. ఎట్లా? తెలుసుకో. ఒక ప్రాపర్టీ రెంటు- తీసుకుంటాం, మనం ప్రాపర్టీ తీసుకుంటాం, రెంటు ఓన్లీ నేను ఒక ఉన్నా. బాండ్ పేపర్ మీద ఎక్కువసేపు ఇంతకుముందు అయిపోయింది రాసుకునేటోళ్ళము. ఇప్పుడు మనం ఏదున్నా లీగల్ గా సరే, అగ్రిమెంట్ ఇనువా, చేసుకుంటాం. మధ్యలో మాట్లాడకిను. సెకండ్ది కూడా సందీప్ కేవల్కో మాట్లాడి అంటున్నావు కదా, ఉమ్. ఆ రెంట్ సేమ్ అకౌంట్ వస్తుందా లే మాట్లాడుకో, లేకపోతే నా ఇంటికి వస్తుందా నీ ఇంటికి వస్తుందా నువ్వు తెలుసుకో. ఉమ్. నువ్వు అన్నావుగా ఇప్పుడు సందీప్ కు మాట్లాడడం ఆయన ఇనిషియల్ కూడా మాకు తెలియదు, నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు అన్న అది కూడా సేమ్ Documentation లో- ఇంకో అకౌంట్ ఉందా రెంట్? హలో నారాయణ, హలో, కట్ అయిపోయినట్టు. సరే అది తెలుసుకో, నీకు డౌట్ క్లియర్ ఇచ్చినాం కదా. సేమ్ కాకపోతే నీకు ఎందుకు రిఫ్లెక్ట్ అవుతలేదంటే అది సేమ్ టైం లీజ్ కానందుకు రిఫ్లెక్ట్ అవుతలేదు. డబ్బులు మరి ఏమన్నా ఇప్పుడు నీకు accountability ఇంకోటి ఉంటే మీరు ఇది అన్యాయం సరే, చేస్తున్నాను అప్పుడు మాట్లాడు. ఇప్పుడు మీరు ఇంత చేతనైతే. గౌరవంతో జాతి మీద ఇంత గౌరవంతో మాట్లాడుతారు కదా, అవును. యూత్ అధ్యక్షుడు గాని, జనరల్ సెక్రటరీ గాని, ఇంకా ఏ వైస్ ప్రెసిడెంట్లు గాని ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో సైన్ గాని, ఆ రిజిస్టర్డ్ జరిగిన డాక్యుమెంట్ లో గాని నైతికంగా సైన్లు ఉండాలా లేదా? ఒక కనీసం 5 మందిది. ట్రస్ట్ బోర్డు మినిట్స్ బుక్ లో వీళ్ళందరూ మాట్లాడుకొని పెట్టుకోరు. ఈ ఎజెండా పెట్టుకొని ఇట్లా అన్రిజిస్టర్డ్ ఇచ్చినాము, ఇట్లా ఇంత రిజిస్టర్డ్ ఇచ్చినాము. నేను అనేది అన్నా, మీరు అనేది నేను అగ్రిమెంట్ లో లీగల్ అగ్రిమెంట్ లో. మరి ఇప్పుడు జాతికి మోసం చేస్తున్నది మీ పక్కనే ఉన్నోళ్ళు, మీకు మనకు అందరికీ కదా, తెలియకుండా ఉండడం అంటే. ఏంది ఇప్పుడు బోధ ఎడ్యుకేషన్ సొసైటీ నాలెడ్జ్ ఉందబ్బా. కాదు, అక్కడ ట్రస్ట్ సంఘము 2 సీలు ఉన్నాయి. అక్కడ 2 సీలు ఉన్నాయి. మెంబర్ కాదు, నాకు నాలెడ్జ్ లేదు అది. లేదు, అక్కడ 2 సీలు ఉన్నాయి. ఒకటి ట్రస్ట్ సీల్ ఉంది, ఇంకొకటి సంఘం సీల్ ఉంది. అంటే సంఘం బాధ్యత ఉంది కదా మీకు, ట్రస్ట్ లేకపోయినా. అక్కడ 2 సీలు ఉన్నాయి. సీలు ఉంది కానీ ఆస్తులు పాస్తులు అన్ని ట్రస్ట్ మెయింటెనెన్స్. నేను అనేది, నేను ఏమంటున్నా సర్వీస్ ఓరియంటెడ్ ఓకే. నేను అంటున్నది సీలు కుర్మ సంఘంది ఉంది అంటే కుర్మ సంఘంలో ఉన్న పదవులో ఉన్న
విశ్వాసంలో తీసుకునే బాధ్యత ఉందా లేదా అధ్యక్షునికి సైన్లు లేదు, తీసుకోవడం? ట్రస్ట్ మీద మాకు ఎలాంటిది లేదు. మళ్ళా అదే అంటావు అన్నాను. మాకు ట్రస్ట్ది ఇప్పటిదాకా కాదు కూడా నేను అనేది. ట్రస్ట్ విషయంలో ఇప్పుడు బోధ ఎడ్యుకేషన్ సొసైటీ సందీప్ ఎలమంచిలి గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ 5 మంది సైన్ చేసిరంటే దాని మీనింగ్ ఏంది? వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ విశ్వాసంలో తీసుకొని సైన్ చేసినట్టు మీనింగ్. వాళ్ళు పార్ట్నర్లు కూడా తీసుకోరు. అరే పార్ట్నరు వాళ్ళు ఒక business ఎత్తు అయినా అది. విశ్వాసంలో వాళ్ళు business తీసుకోవడం ఇక్కడ సంఘము అధ్యక్షుడు ఒకరే సరే, సైన్. ఒకటి మూలం ఏంటంటే దీంట్లో ఏమైనా మిస్యూజ్ అవుతుందా, ఎందుకు ఇట్లా అయింది అనేది మన డౌట్, రైట్? దాంట్లో ఒక్క పైసా మిస్యూజ్ లేదు. 100% మిస్యూజ్ ఉంది. 100% మిస్యూజ్ ఉంది. అది మొగాడు అయితే అది ప్రూవ్ చేయి, అది ప్రూవ్ చేయి. నువ్వు సరే, మాట్లాడిన సమయం prove చేయి. మీరే నీకు- తెలుసుకోండి. నీకు మీరు open పక్కన ఉన్నారు కదా, challenge మీకు prove ఓపెన్ చేయి. ఛాలెంజ్, ఏమని? మీరు పక్కనే ఉన్నారు కదా. ఏమని? ఆ అరే ఏ తమ్ముడు, అకౌంట్కి నీకేం వెళ్తుంది? చెప్తున్నా? నువ్వు ఇవన్నీ తోగుతున్నావు కదా, ఇది నువ్వు తవ్వు, నాకేం అవసరం. నా కులం మంచి నడుస్తుంది, అంటే అదే అభివృద్ధి కులంలో ఉన్నాము, మంచి వచ్చిన జరుగుతుంది సేవ అంటారు కదా, చేసుకుంటున్నాము. మంచి మాకు జరుగుతుంది అన్నారు నష్టం కదా. లేదు. ఆ నీకేదైతే అన్రిజిస్టర్డ్ ఊళ్ళో ద్వారా వచ్చి బురద చల్లుతున్నావో తెలుసుకో నీవే. అన్రిజిస్టర్డ్ అని ఏదైతే చెప్తున్నారు కదా, అన్రిజిస్టర్డ్ ద్వారా ఏ అకౌంట్ పోతున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, తెలుసుకో. దాని లెక్క. అదే చెప్తున్నా ఇప్పుడు నీకు. 2006 అది కూడా నుంచి తెలుసుకో. 2006 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫైనాన్షియల్ ఆడిట్, ఎన్నిసార్లు గవర్నమెంట్ కు సబ్మిట్ చేసిరో దయచేసి మీరు కూడా తెలుసుకోండి. మీరు సంఘంలో ఒక హోదాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా తెలుసుకునే బాధ్యత మీకు ఉంది కదా. పైన సర్వీస్ ఎంత చేసినా ఇదైతేనో అప్పుడు అరే, ట్రస్ట్ లెక్క నేను అనేది సంఘం సంబంధించింది అంటున్నా. నేను సంఘం సంబంధించిన ఆడిట్ అంటున్నాను. సంఘం సంబంధించిన ఆడిట్. ట్రస్ట్ గురించి మీతో మాట్లాడతలేను. ట్రస్ట్ కుంది ఆడిట్. ట్రస్ట్కి ఎట్లాగో ఉండాల్సిందే. ట్రస్ట్కి ఎట్లాగో ఉండాల్సిందే. ట్రస్ట్ ఆడిట్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. సంఘం ఆడిట్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. నేను మీరు నైతికంగా, మీకు సంఘం హోదా ఉంది కాబట్టి నైతికంగా మీతో మాట్లాడుతున్నాను. ఏంది అంటే అట్లీస్ట్ మీకు తెలియాలి కదా అంటున్నా. ఇగో నా పరంగా అయితే నీకు 30 గుంటాది క్లారిటీ నేను నాకు తెలియకుండా ఇప్పించిన. రెండవది అసలు మీకు ఇంకోటి, అది క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఆ అకౌంట్కే పోయింది. రిఫ్లెక్ట్ ఎందుకు కాలేదు అంటే ఇది అన్రిజిస్టర్డ్ ఉంది కాబట్టి నీకు. అలా ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక సైట్ తీసుకుంటే ఈ పురాణ కాలం అంటే పాతకాలం లాగా ఒక అగ్రిమెంట్ మీదనే నోటరీ చేయించుకొని పెట్టుకుంటావా, లేకపోతే దానికి లీగలైజ్ అగ్రిమెంట్ చేసుకుంటావా? రెంటులకు మన ఇష్టం. అది కొన్న డాక్యుమెంట్ అయితే నోటరీ చేసుకోలేం కదా, దాన్ని అయితే రిజిస్టర్ చేసి లీగల్ ఎకరాలు ఇన్ని గుంటలు అయితే డాక్యుమెంట్ ఉంది కదా భద్రంగా. ఇప్పుడు రెంట్కు రిజిస్టర్ చేసుకో, అన్రిజిస్టర్ చేసుకో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఓకే. వాళ్ళు మహేష్ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు లోన్ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు 2000 గజంది ఫస్ట్ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది ముందుగా. అవును. ఆ రోజు హరీష్ రావు గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆర్ కృష్ణయ్య గారు ఎలిజిబిలిటీ లేకపోతే ఇది కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నామో రిజిస్టర్ చేస్తున్నామో ఉన్న దాని మీద వచ్చేసింది కాబట్టి ఇది లేటర్ ఆన్ గా అయింది కాబట్టి అవసరం పడలేదు అది. కాబట్టి ఏదో నడుస్తుంది పని అన్నట్టు వాళ్ళు ఒప్పుకోరు, మేము ఒప్పుకురేమో అట్లా జరిగింది. ఇక నారాయణ కాలేజ్ నాకు తెలిసింది లిటరల్ గా నువ్వు అన్నో చూడు, గోపాల్ రెడ్డి చెప్పిండు ఉన్నాడు బరాబర్ ఉన్నా గానీ సంతకం చేసింది అనేది 200% తప్పు. ఇంకోటి నారాయణ కాలేజ్ గురించి ఆలోచించినాము. అది ఎందుకు ఆలోచించినాం అనేది నీకు మొన్న చెప్పిన. ఈడ వసతులు లేవు. మనం ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనుకొని ఢిల్లీలో వెంకన్న సార్ ఉంటాడు, ఆయన ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది, ఐఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది, జేఎన్టీయూని పిలిచినాము, తార్నాకలో ఉంది, పిలిచినాము, రాములు సార్ని పిలిచినాము. కొద్దిగా ఎడ్యుకేషనిస్టులు మన దాంట్లో ఎవరెవరు ఉన్నారో పిలిచి, అది నేను కూడా పోలేరు ఇంకా మన పెద్ద మనిషే వాళ్ళని పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. నాకు చెప్పలేదు, నేను తర్వాత అయ్యో రాలేదంటే నాకు తెలియదు నేను బిజీ ఉందని చెప్పేసిన పోలే. కానీ తర్వాత రోజు పోయినాం, కూర్చున్నాము. ఆ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉండే. ఏం నిర్ణయించినామంటే మల్లారెడ్డి ఉన్నాడు, చామకూర మల్లారెడ్డి, ఆయనకి ఎన్ని కాలేజీలు ఆయన ఒక సందర్భాన్ని ఒక దగ్గర కలిసి ఏమన్నాడంటే, అన్నా మేమే మూసుకుంటున్నామే, ఇంజనీరింగ్ కాలేజీ పుట్టగొడుగులు అయినాయి, నువ్వెందుకు ఇంత మంచిగా చేసుకొని కాలేజ్ పెట్టి లాస్ అయ్యి నువ్వేడికే నీ సంఘంకి నడుస్తావు, కాలేజీలు నడుస్తలేవు అన్నారు. సరే ఐఏఎస్ స్టడీ సర్కిల్ ప్లస్ కాలేజ్ అనుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ సీఎంకి అడిగినాం, అయ్యా నువ్వు ఏమన్నా లైసెన్స్ ఇస్తే మాకు ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుకుంటాం అన్నాము. నడుస్తలేదు కాబట్టి వద్దని లెటర్ ఇయ్యలేము సీఎంకి. ఇంజనీరింగ్ కాలేజ్ వద్దని ఐఏఎస్ అనుకున్నాం. ఐఏఎస్ స్టడీ సర్కిల్ మంచిగా వినుకున్నా, మన కులంలో 40 లక్షలు 35 లక్షలు ఏదైతే జనాభా ఉందో మనది, సివిల్స్ ప్రిపేర్ అవుతాం అనేటోళ్ళు వేళ్ళ మీద కూడా లేరు. ఒకటి చాలా తక్కువ ఆలోచన. అది
డేర్ చేయరు, రేర్ గా చేస్తారు. ఆ చేసిన ఉన్నారు కొంతమందికి మనం ఇయ్యాలి. ఉన్నారు చెప్తా ఈ ఉన్నారు. మొత్తం విను. ఇప్పుడు అందుకే 12, రేర్ ఉన్నారు 13 అంటున్నా. మంది ఇప్పుడు గ్రూప్ మొత్తం 1, మీద అంటలే గ్రూప్ నీకు. 2 అరే నువ్వు ఫిలాసఫీలు చెప్పకపోయా, ప్రాక్టికల్ ఇను. ప్రాక్టికల్ గానే రేర్ గా ఉన్నారు మాట్లాడుతున్నాం. అంటున్నా. ప్రతి ఇంటికి ఒక సివిల్ సప్లై సివిల్స్ కొట్టేటోళ్ళు లేరు, రేర్ గా ఉన్నారని చెప్తున్నా. మంచిగా అర్థం చేసుకో. అదే ఇంటర్మీడియట్ అంటే ప్రతి ఇంటి నుంచి పిల్లలు చదువుతారు, అదే 10th క్లాస్ అంటే చదువుతారు. కానీ ఈ ఇది దీనికి సివిల్స్ కు అంత లేరు, ఉన్న సంఖ్యలో రేర్ గా ఉంటారు. ఒకటి ఇప్పుడు ఇమీడియట్ గా ఐఏ స్టడీ సర్కిల్ నడిపిస్తే ఇంకా ఏమనంటే, సార్ నేను ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వగలుగుతా, ఆడ వసతులు లేవు, నేను పాసిబిలిటీ లేదు, మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అదే విద్యానగర్ లో అయితే సిటీ సెంటర్ ఉంది, అన్ని వసతులు అంటే ఆడ బిల్డింగ్ ఆఫర్ ఇచ్చినాం. ఇదే ఇంకా నాకు ఏం చెప్పినాము, ఆయనకేదో ఇంకో ఎక్స్ట్రా బిల్డింగ్ అంటే అది అమ్ముతాం అంటే ఈసీఎల్ దగ్గర అది వద్దన్నాం, దూరం అవుతుందని. విద్యానగర్ లో లోకల్ బ్రోకర్లకు కూడా చెప్పినాం, ఒక బిల్డింగ్ మాకు ఎడ్యుకేషన్ బిల్డింగ్ కావాలి, ఇదంతా ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఈ హబ్ల మధ్యలో పెడితే మా పిల్లలకు కూడా సౌలత్ అవుతుంది. ఆర్ అంత పెద్ద బిల్డింగ్ ఓన్లీ సివిల్స్ కోచింగ్ పెట్టుకుంటే వ్యర్థం అవుతుంది. అంత పెద్ద స్పేస్ తక్కువ స్ట్రెంత్ కు వేస్ట్ కాకుండా మన స్టడీ సర్కిల్ సెంటర్ ఎంతైతే సరిపోతుందో అంత భవనం, చిన్న భవనం రెంట్కు తీసుకోనో లేకపోతే కొనేసో మనం సివిల్ కోచింగ్ ఇద్దాము. దీని ద్వారా ఒకవేళ నారాయణ కాలేజ్ వాళ్ళకి మనకు రెంట్కి వస్తే ఎన్ని రోజులకి ఇస్తారు, ఏంది అసలు ప్రొసీజరు, మాకు ఎంత వనరులు మాకు మళ్ళా సంఘాభివృద్ధికి రాగలుగుతాయి అనే చర్చ కోసం కూర్చుని ఆ చర్చలో నేను ఉన్నా, లేదని కాదు. నువ్వు అంటున్నావు అగ్రిమెంట్ అయింది బాబు, మీకు ఈ స్పేస్ ఇస్తే మీరు ఏమన్నా ఇంటర్నేషనల్ అదేమంటారు దాన్ని రెసిడెన్షియల్ పనికి వస్తుందా, ఒకవేళ ఇస్తే మీరు వాడుకుంటే మాకు ఎంత రెంట్ ఇస్తారు, మా ట్రస్ట్ బోర్డులతో డిస్కస్ చేస్తాము, మాకు ఇంత దీంతో రొటేషన్ వస్తే చిట్టి వేసి ఇంకో ప్రాపర్టీ కొనుడా, మరి ఏమేమి ఇంకా సంఘాభివృద్ధికి పెట్టుకున్నాడు, ఇది ఎవరి ఇంటికి అయితే ఓ డబ్బులు సంఘం అభివృద్ధికే ఉంటాయి ఏదైనా ఉంటే అని ఈ ఆలోచన చేసిన విషయం వాస్తవం. ఆలోచన జరిగింది. కంచైలే సార్ గారు బీర్లైలే గారికి లాస్ట్ మీటింగ్ పిలిపించినప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు కొద్దిగా బీర్లైలే గారే ఒప్పుకున్నారు, మీరు కావలిస్తే ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. ఏమని అంటే అగ్రిమెంట్ జరిగిపోయింది, అది నేను సైన్ చేసిన అని చెప్పిండు. నేను చెప్పింది ఇంటవా, చెప్పండి. బీర్లైలన్ ఏమన్నాడో నాకు తెలియదు, హరీష్ రావు ఏమన్నాడో నాకు తెలియదు, నేను లేను. నేను జరిగిన వాస్తవం నా ద్వారా నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా యాజ్ ఏ కులాభిమానిగా నీవు అడిగినందుకు నేను చెప్పాల్సిన ధర్మం. రేపు నేను ఏమరా బాబు అన్నప్పుడు తప్పు మాట్లాడుతున్నావు అనొద్దు నాకు, ఎందుకంటే ప్రతిదీనికి క్లారిటీ ఇచ్చిన తర్వాత నా తప్పు ఉంటే నా చొక్క పట్టుకోవచ్చు. నేను చెప్పినాక కూడా నువ్వు తప్పు మాట్లాడితే అప్పుడు నాకు అడిగే రైట్ ఉంటది. కాబట్టి క్షుణ్ణంగా ఉన్న వాస్తవాలు నీకు చెప్తున్నా. రేపు మళ్ళీ నీకు కూడా మనసు ఒప్పుకోదు, కాదు అరుణ్ అన్న తప్పు చెప్పు, నాకు ఏం ఎక్స్ప్లెయిన్ ఇయ్యలే అనే మాట నా మీద భారం ఉండదు, నీకు కూడా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు అడిగితే బండారు దత్తాత్రేయ క్లియారిటీ ఇచ్చారు, అగ్రిమెంట్ జరిగిపోయింది, అది అయిపోయింది, మీరు అనవసరం ఇప్పుడు ఏం చేసినా అని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీర్లైలే గారు కొద్దిగా కంచైలే సార్ ఎదురే ఒప్పుకున్నారు, అవును అది అగ్రిమెంట్ జరిగిపోయింది, ఆ రోజు కూర్చున్నారు, నేను సైన్ చేసిన అని మాట్లాడేసిండు. అంటే అగ్రిమెంట్ జరిగిపోయింది 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% జరిగింది. అగ్రిమెంట్ లా బీర్లైలే గారు సంతకం చేసిరా? ఎస్. ఏం మాట్లాడుతావు చేసిరన్నా, 100% అంటున్నా నేను, ఇంకా 1% కూడా ఛాన్స్ ఇస్తలేను, 100%. సరే ఓకే అయింది అనుకుందాం, రిజిస్ట్రేషన్ అయింది అనుకుందాం, సంతకం ఏంది రిజిస్టర్డ్ లీజెస్ లోకల్ లెక్క చేసిరే అనుకుందాం, దానికి కూడా